డాడీ సైలెంట్. డాడీ సైలెంట్ అయిందట. డాడీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్. ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా నో రెస్పాన్స్. అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు. కేసీఆర్ కేటీఆర్ను కాదని నోరు విప్పని సీనియర్లు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్లీ హరీష్ రావు మంతనాలు. కాళేశ్వరం కమిషన్ విచారణ, కవిత ఎపిసోడ్ పైన చర్చ. ఇప్పుడు ఆయన అడ్డంగా ఇరుక్కున్న కాళేశ్వరం కేసు ఉన్నది, మేడిగడ్డ కేసు. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలా, ఎట్లా చెప్పాలా, ఏం చేయాలి? ఇప్పుడు ఆడ విచారణకు హాజరు కావాల్సిందే, తప్పదు. జూన్ 5వ తేదీని ఏమో అనుకున్నారు. సో ఆ పత్రాలు ఇతరాలు అంతా రెడీ చేసే క్రమంలో ఉన్నాడు. ఆనాడు మంత్రిగా పనిచేసిన అల్లుడు హరీష్ రావును ముందు కూర్చోబెట్టుకొని ఏం చేద్దాం, ఏం కథ, ఇంజనీర్లు ఏం చెప్పారు, మనమేం చెప్పుదాం, నువ్వేం చెప్పాలా, నేనేం చెప్పాలి, ఏమేం రాసుకోవాలని వాళ్ళంతా ఆ డాక్యుమెంటేషన్లో బిజీగా ఉన్నారు. ఇంకొక వైపున కవిత వెనకాల నుంచి పొడుస్తూ ఉన్నది. ఈ పొడుసుడుకు కేసీఆర్కి మరి అర్థం అవుతున్నదా? అర్థం అవ్వకపోవడం అంటే ఏముండదు. కేసీఆర్ కానీ ఏదైతే అయింది, ఎందుకంటే ఎప్పుడు కూడా సైలెన్సే కదా. ఎంత పెద్ద ఇది వచ్చినా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని బయటపడేసే మార్గాన్ని అన్వేషించాడు. ఆయన దారులు వెతుక్కుంటాడు. ఏమన్నా దీనికి పాజిటివ్ అంటే ఇదంతా వెనక్కి వెళ్ళిపోయి ఏదన్నా ఒక ప్రభుత్వ వ్యతిరేక అంశమో ఇంకేదన్నా వచ్చినప్పుడు అప్పుడు తన స్ట్రాటజీని అమలు చేస్తాడు. అంత సెట్ అయిన తర్వాత దాని మీదకి వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు కన్న కూతురే తిడుతుంది కాబట్టి, కన్న కూతురే వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలా? బయటకు వచ్చి ఏం చెప్పాలా? ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయాలన్నా, పార్టీలోనే ఉంచుకోవాలన్నా, ఆమెను ఎట్లా దారికి తెచ్చుకోవాలి? ఇప్పుడు ఇద్దరిని పంపించిండు మొన్న, దామోదర్ రావు అండ్ ప్రభాకర్ రావు, ఆయన పేరు గండ్ర మోహన్ రావు. ఒక ఆయనేమో కేసీఆర్ ఫ్యామిలీ కుటుంబ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు చూసి ఆయన నమస్తే తెలంగాణ ఎండీగా పనిచేసిండు గతంలో. ఇంకొక ఆయనేమో అదే ఆస్తులకు సంబంధించిన లీగల్ ప్రాసెస్ చూసే మోహన్ రావు. మరి వీళ్ళిద్దరు కవితతో ఏం చర్చలు జరిపిర్రు? నీకు ఇంత రాసిస్తాం అంత రాసిస్తాం అనే చర్చలు తప్ప ఇంకేముంటుంది వీళ్ళతోని? పొలిటికల్ చర్చలు అయితే అయి ఉండవు 100%. ఎందుకంటే దామోదర్ రావుకి ఏం తెలుసు, మోహన్ రావుకి ఏం తెలుసు? ఒకవేళ పొలిటికల్ డిస్కషన్స్ అయితే ఆయన ఎవరు, మధుసూదనాచార్యుని ఇంకెవరిని పెద్ద వాళ్ళని పంపేటోడు. సో ఇది వాస్తుల కొట్లాట ఒక భాగం ఉన్నదన్నది కనబడుతున్నది వెరీ క్లియర్గా. సరే, ఐడెంటిటీ క్రైసిస్, పదవులు అన్నది కూడా ఒక అంశం ఉండొచ్చు. సో ఇప్పుడు కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే, సైలెంట్గా ఉండకుండా ఇంకా ఆయన చేసేది ఏముంటుంది? బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? ఇదంతా ఏం లేదు, అంతా బాగానే ఉన్నామని అంటుంటే ఆమె అవతల నుంచి మాట్లాడుతూనే ఉండే. సో ఇంతకు మించి చేయాల్సింది ఏం లేదు. ఇంక ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్పై ఆ పార్టీ చీఫ్, ఆమె తండ్రి కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా, ప్రత్యర్థి పార్టీలు విమర్శల దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి భారీ స్థాయిలో నష్టం కలిగించినా, ఆ వ్యాఖ్యలు చేసి 2 రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడట్లేదు. దీంతో డాటర్ అంత తీవ్రమైన ఆరోపణ చేసినా డాడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఆయన ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయాలి అనుకుంటే కవితని డైరెక్ట్గా ఫస్ట్ డేనే పిలిచి మాట్లాడేటోడు. 2వ తారీఖు ఆమె లెటర్ ఇచ్చినప్పుడే మాట్లాడేటోడు. కానీ ఇది ఎటనబోని నాకు సంబంధం లేదని అనుకున్నాడంటేనే దీని వెనకాల ఏదో జరుగుతున్నదని అర్థం చేసుకోవాలి. అయితే చూద్దాం, ఆమె బయటికి వెళ్ళిపోతే, ఇప్పటికే కుటుంబ పార్టీ అని దోపిడీ చేసిరని అంటున్నారు కదా, ఆమె బయటికి వెళ్ళిపోతే కొంత వెయిట్ తగ్గుతుంది అనుకుంటున్నామో. ఆమె బయటికి వెళ్ళిపోయి ఇంకొక పార్టీ పెట్టుకుంటే ఆమెకి మాకు మధ్యలోనే పోటీ ఉండాలనుకుంటున్నాడేమో. అది సక్సెస్ అవుతుందా కాదా పక్కన పెట్టండి. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయలేదా? సక్సెస్ అవుతుంది అనుకునే చేసిండు కదా, కాకపోతే బొక్కబొరలా పడ్డాడు. ఇది కూడా గట్లే అవుతుండొచ్చు. ఏదేమైనా ఆయన స్ట్రాటజీ ఆయనకున్నది, అందుకే సైలెంట్గా ఉన్నాడు. లేకపోతే ఆమె లెటర్ రాసిన 2వ తారీఖు రాస్తే ఆ మధ్యలోనే ఎప్పుడో పిలిపించుకొని మాట్లాడేటోడు కదా. దీంతో డాటర్ అంత తీవ్రమైన ఆరోపణ చేసినా డాడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కవిత కమెంట్లు చేసినప్పుడే ఆమెను ఫామ్ హౌస్కు పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికదా, హరీష్ రావును పిలిపించుకొని తాజా పరిణామాలపైన చర్చించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక క్యాడర్లో ఆందోళన నెలకొంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. శుక్రవారం నుంచి మంచిర్యాల టూర్కు వెళ్లిన ఆమె గురువారం చేసిన ఆరోపణలే రిపీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మౌనం పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్ నేతలు ఆవేదన చెందుతున్నారు. పార్టీలో ఇంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగుడు పడట్లేదని ఆమె అనుచరులు అంటున్నారు. తాను రాసిన లేఖకు స్పందించకపోగా దూతలతో రాయభారం ఎందుకన్న ప్రశ్నలను కవిత వేస్తున్నారు. పార్టీలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడట్లేదా అని తన సన్నిహితుల వద్ద ఆమె వాపోయినట్టు సమాచారం. నేరుగా పిలిచి మాట్లాడితే పార్టీలో జరుగుతున్న పరిణామాలు వివరించేందుకు
కవిత సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. ఏముంటుంది అది, రెండు ఉంటాయి. ఒకటి డీల్ సెట్ అవ్వాలా, రెండు పార్టీ పెట్టాలి. ఈ రెండింటి దగ్గర తప్ప ఇంకొక మూడో ఆప్షనే లేదు ఇందులో. డీల్ సెట్ అయ్యి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయి ఇదంతా ఏం లేదు, అంతా ఉత్తదే, ఇది ఇంకోటి అని చెప్పాలా. రెండోది ఇక అది మరింత ముదిరి కొత్త పార్టీ పెట్టాలి. ఈ రెండు అంశాల దగ్గరే ఆగిపోయి ఉన్నది. ఇంక అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఏం జరుగుతుంది అన్నది, ఎప్పుడు జరుగుతుంది అన్నది మనం చూస్తూ ఉండాలి గంతే.